ప్రైజ్ ద లార్డ్. మెరీ క్రిస్మస్ టు ఆల్ ఆఫ్ యూ. మీకు, మీ కుటుంబానికి, మా కుటుంబం తరపున హ్యాపీ క్రిస్మస్ అండి. క్రిస్మస్ శుభాకాంక్షలు. ఈ ఉదయకాలము పరిశుద్ధ దేవుని నామంను మనం జ్ఞాపకం చేసుకుంటూ, మన కొరకు వచ్చి, మన కొరకు పుట్టి, మన కొరకు చనిపోయిన, మన కొరకు తిరిగి లేచి, మన కొరకు మనం యుగంలో ఆయనతో పాటు జీవించడానికి ఆయన సంసిద్ధం చేసిన పరలోక రాజ్యం మన కొరకే. మరి అట్టి దేవుని మనం పూజించడానికి ఒక మంచి అవకాశం, అట్టి దేవుని ఆరాధించడానికి ఇది మంచి అవకాశం. ఈరోజు ఈ యేసునామ స్మరణ ద్వారా ఒక చక్కటి వాగ్దానం విందామా? మత్తయి సువార్త 1:22-23 వచనాలు. ఇదిగో, కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలు పేరు పెట్టుదురు అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇదంతయు జరిగెను. ఇమ్మానుయేలు పేరు నాకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థము. యేసయ్య, మనందరికీ తెలుసు యేసయ్య పేరు యేసుక్రీస్తు. యేసు అనగా రక్షకుడు, క్రీస్తు అనగా అభిషక్తుడు. మనము అందరం కూడా యేసయ్య అనే పిలుస్తూ ఉంటాము. బైబిల్ అంతట్లో కూడా ఎవరు ఆయనని ఇమ్మానుయేల్ అని పిలవలేదు, కానీ ఇమ్మానుయేల్ అనే పేరు పెట్టబడును అని ఉంది, అనే పేరు పెడతానని ఉంది. ఈ పేరుకు అర్థం ఏంటంటే దేవుడే మనకు తోడుగా ఉన్నాడు. లూకా సువార్త 1:28 మరియతో దూత అంటుంది కదా, దయాప్రాప్తురాలా నీకు శుభము, దేవుడు ప్రభువు నీకు తోడై ఉన్నాడు. ఇంత గొప్ప ఆశీర్వాదం మనకి ఏది అవసరం లేదండి. మన దేవుడు మన తోడుగా ఉన్నాడు, మన దేవుడు మన పక్షంగా ఉన్నాడు. మన దేవుడు రక్షించువాడు మాత్రమే కాదు, అభిషేకించువాడు మాత్రమే కాదు, మన దేవుడు మరణము వరకు మనకు తోడై ఉండే దేవుడు. ఆ తర్వాత మనల్ని ఆయన యుద్ధ ఉంచుకునే దేవుడండి. మనల్ని ఒక్క నిమిషం కూడా ఎడబాయడం ఆయనకి ఇష్టం లేదు. మనల్ని ఒక్క సెకండ్ వదిలిపెడితే, భూమిని ఒక్క సెకండ్ ఆలోచించకుండా ఉంటే ఖచ్చితంగా భూమి గతించిపోతుంది. దేవుడు లేకపోతే ఎలా ఉంటుంది? ఆదికాండము 6వ అధ్యాయంలో చూసినాం. దేవాది దేవుడు సృష్టించిన ఈ నరుని చూసి ఎందుకు సృష్టించానా అని బాధపడినట్టుగా, వ్యసనపడినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాము. సంతాపపడ్డాడంట. అయ్యో, నేను వీరిని నా కొరకు, నాతో కలిసి ఉండడానికి సృష్టించుకున్నా, కానీ వీరు నాకు ఎడంగా ఉంటున్నారు, పాపంలో పడిపోయారు అని చెప్పి ఆయన వారి విషయంలో సంతాపపడ్డాడు. కానీ ఆ తర్వాత ఒక రక్షణ కార్యం చేశాడు. యేసు ప్రభుని మన కొరకు పంపించున్నాడు. ఏకైక కుమారుణ్ణి పరిశుద్ధాత్మ ద్వారా గర్భము ధరించి ఈ లోకాన్ని రక్షించడానికి రక్షకుడుగా వచ్చాడు. యేసయ్య అని మనం పిలిచిన ప్రతిసారి రక్షకుడా, రక్షించు అని అంటున్నాం. అలాగే క్రీస్తు అని పిలిచిన ప్రతిసారి అభిషక్తుడా, అభిషేకింపబడినవాడా, అభిషేకం నాకు దయచేయి, అభిషేకంతో నేను జీవించాలనుకోవాలి. అలాగే ఇమ్మానుయేలను పిలిస్తే నీకు తోడుగా వచ్చే దేవుడు. చాలాసార్లు ఈ భూమి మీద మనం నాకు తోడుగా ఉంటావా, తోడుగా వస్తావా, నాకు ఎవరైనా తోడుంటే బాగుండు అని మనం అనుకుంటాం కదా. ఆ ఇమ్మానుయేలు దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. ఒక తల్లిగా ఎవరు లేరా? కొడుకు, కూతుర్లు, కోడళ్ళు, అల్లుడ్లు ఎవరు లేరా? తండ్రిగా లేరా? దేవా, ఇమ్మానుయేలు దేవా నాకు తోడుగా ఉండంటే ఖచ్చితంగా నీతో పాటు ఆయన ఉంటాడు. ఈరోజు ఈ క్రిస్మస్ శుభవేళ దేవాది దేవుడు ఒక శుభవార్తను మనకిస్తూ ఉంటున్నాడు. నేను నీకు తోడుగా ఉన్నాను. నీవు ఒంటరిగా లేవు. నువ్వు ఒంటరిగా జరిపించుకుంటున్నావు అనుకుంటున్నావా? లేక ఎంతమంది ఉన్నా ఒంటరితనం అనుభూతి నువ్వు పొందుకుంటున్నావా? ఒంటరి వారిని కూడా 1000 మంది కంటే ఎక్కువ సమానమైన ఆయన యొక్క కంపెనీ, ఆయన యొక్క మరి సహవాసం మనకు తోడుగా ఉంది. దేవునితో సహవాసం చేసేవాడికి సమాధానము, ఆలాగ్న మేలు కలుగుతుంది. ఈరోజు మీకు సమాధానం, సంతోషం, సమృద్ధి, మేలు ఇవ్వడానికి ఇమ్మానుయేలు దేవుడిగా పుట్టి ఉన్నాడు, మీకు తోడుగా ఉన్నాడు. ఇదిగో ఈ వాగ్దానం వింటున్న నీతో మాట్లాడుతున్న ఆ దేవుడు నీ పక్కనే ఉండి నీకు తోడుగా ఉన్నాడు. నీకు అంత సమీపంగా ఉన్నాడు. ఆయన నీకు తోడుగుండడానికి ఇంకా భయం లేదు. ఈ క్రిస్మస్ శుభవేళ ఈ చక్కటి వాగ్దానం విన్న మనం చిన్న ప్రార్థన చేస్తాను. కళ్ళు మూసుకుందామా? ప్రార్థన. పరిశుద్ధుడా, మహోన్నతుడగు తండ్రి, ఎల్ల వేళలా ఎప్పటి వరకైనా నువ్వు మాకు తోడుగా ఉండే దేవుడు, చెయ్యి విడువని వాడవు నాయన, సమీపంగా ఉండేవాడు. ఈరోజు ఎవరైతే వాగ్దానం వింటున్నారో వారి కుటుంబాలకి, వారికి వ్యక్తిగతంగా వారికి తోడుగా ఉండండి. వారి జీవితంలోనైనా వారి చేయి పట్టుకొని నడిపించండి. వారు ఒంటరిగా ఉంటున్న బిడ్డల్ని నువ్వు జ్ఞాపకం చేసుకొని దర్శించి గొప్ప మేలు, సమాధానం, సమృద్ధిని దయచేస్తావని ఇమ్మానుయేలు దేవుడిగా మాకు తోడుగా వస్తామని నమ్ముచు యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. సో ప్రైజ్ లార్డ్ అండి. వాగ్దానం విన్న మీరు
కింద కమెంట్ బాక్స్లో ఇమ్మాన్యుయల్ గాడ్ ఇస్ విత్ మీ అని పెట్టండి. ఖచ్చితంగా దేవాది దేవుడు మీకు తోడుగా ఉండి మీరు మీరు ప్రార్థన చేస్తున్న ప్రతిదీ వింటూ ఉంటున్నాడు. అలాగే ఈ యొక్క క్రిస్మస్ ఆరాధన చర్చ్లో మాతో కలిసి జరిగించుకోవాలన్నట్లయితే రండి. 10:30 సర్వీస్కి ఎస్ఆర్ కన్వెన్షన్స్, గౌలిదొడ్డి, గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో ఉంటున్నాం. సో మీరు దయచేసి రావాలని కోరుకుంటూ ఉంటున్నాను. సీ యూ దేర్ అండి. అలాగే ఈరోజు మీ కుటుంబ సభ్యులకు, మీ శ్రేయోభిలాషులకు, స్నేహితులకు, ఫ్రెండ్స్కి, అలాగే బంధుమిత్రులకి, శత్రువులకు కూడా మెరీ క్రిస్మస్, దేవుని యొక్క ప్రేమను పంచండి. మెరీ క్రిస్మస్ అని చెప్పండి, దేవుని యొక్క ప్రేమని పంచండి. హ్యావ్ అ హ్యాపీ అండ్ బ్లెస్సెడ్ క్రిస్మస్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.